హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హర్నికాస్ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. క్లైమేట్ చూడండి ఎలా డిమ్ముగా ఉందో. నైట్ అంతా ఫుల్ వర్షం పడిందన్నమాట. అందుకే అస్సలు టైం 7:30 అవుతున్నా కూడా అసలు అలా లేదు. చల్లగా ఉంది. అస్సలు ఎవ్వరూ లేవలేరు అనమాట బయట కూడా. మా పక్కన అక్క వాళ్ళు కూడా. ఇంకా నాకైతే మెలకు వచ్చేసింది. చల్లగా ఉంది కదా, ఇంకా లేచి నేనైతే బ్రష్ గిట్లా చేసుకొని టీ అయితే పెడుతున్నాను అనమాట. చూడండి ఎంత అప్పటికి కూడా చిన్న చిన్న ముసురు పడుతూ ఉందన్నమాట. నేను టీ పెట్టి ఒకసారి మీకు వెదర్ చూపిద్దామని వచ్చాను. ఇంకా హాలిడేస్ కూడా కదా, బయట జనాలు ఎవ్వరూ లేరనమాట. సంచారం తగ్గిపోయింది. స్కూల్స్ ఓపెన్ అయితే ఇదే రోడ్డు మీద ఎన్ని రకాల స్కూల్స్ వెళ్తాయి తెలుసా, అసలు బిజీ అన్నమాట. ఇంకా నేనైతే సరే అని ఒకసారి బయట చూసేసి వచ్చి టీ మరిగేలోపు నేనైతే నీట్గా ఇల్లు అయితే ఉక్కుంటున్నాను. ఇంకా చాలా వస్తువులు ఈ గచ్చు మీదనే ఉంటాయి అన్నమాట. నైట్ టైము ఏంటేంటో అన్నీ ఉంటాయి. నిన్న నైట్ అయితే నేను ఎగ్ పలావ్ చేశానమాట. ఆ కుక్కర్ అదే ఇంకా కొంచెం ఉంది, అలాగే ఉంది. సరే ఇంకా దాన్ని అయితే ఊడ్చి పెట్టుకోవాలన్నమాట. ఎన్నిసార్లు చదురు, ఇంకా పిల్లలు ఉన్నారు కదా, ఏదో ఒకటి తీస్తారు. ఎందుకు తీస్తారో కూడా అర్థం కాదు. గిన్నెలు తీస్తారు, దువ్వెన్లు తీస్తారు, అసలు వాళ్ళు ఆడే వస్తువులు తప్ప అన్నీ తీస్తారు. ఇంట్లో సామాన్లు, పట్కారీలు, ఇంకా స్పూన్స్, గ్లాసులు, పౌడర్ బాక్స్, క్రీములు, ఇవితోటి ఎక్కువ ఆడతారు. ఇంకొకటి మా తాళం చెవితో బాగా ఆడతారు. ఈ మధ్య చూపించట్లేను కదా, చెప్పాను కదా అది కొత్తగా ఉంటుంది. దాన్ని నాక్ చేస్తారు, కీ తీస్తారు, వేస్తారు, కీ తీస్తారు అన్నమాట. దాంతో కూడా బాగా ఆడుకుంటారన్నమాట. ఇంకా వాళ్ళు ఎవరైతే లేవలేదన్నమాట. ఇంకా సరే అని ఇల్లు వాకిలు అయితే ఊకేసుకుంటున్నాను. వాటర్ అయితే బయట ఆరిపోయాయి, కొంచెమే తడి ఉంటే దాంతో ఊడ్చుకొని ఊకేసుకోవాలన్నమాట. ఎంత చల్లగా ఉందో. ఇంకా ఈ వర్షాకాలం వచ్చేస్తే ఇల్లంతా మాకైతే అందరికి ఎలా ఉంటుందో అందరికి అలాగే ఉంటుండొచ్చు. వర్షాకాలం వస్తే తేమగా ఉంటుంది కదా. ఇప్పుడు డ్రై ఉన్నది. వర్షాకాలం అంతా తేమగా తడిగా పచ్చిగా ఉన్నట్టే అనిపిస్తుంది. ఇంట్లో ఏంటో అర్థం కాదు. మీలో ఎంతమందికి ఇలా అనిపిస్తుంది? మీకు ఏ సీజన్ అంటే ఇష్టమో కామెంట్ చేయండి. నాకు ఏ సీజన్కి ఆ సీజన్ కష్టాలు వస్తూనే ఉంటాయి. సమ్మర్ వస్తే నాకు ఉక్కపోస్తుంది కదా అన్న బాధ ఒకటి వస్తుంది. ఇంకా వర్షాకాలం వస్తే ఇదే బాధ. బట్టలు ఆరేసుకోనికి వర్షాలు పడుతుంటే అసలు సమ్మర్లో ఆరినట్టు వర్షాకాలంలో ఆరవు కదా, అక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి అక్కడికి షిఫ్ట్ చేయాలి అన్న బాధ. చలికాలంలో కూడా ఇదే తేమ అసలు చాలా చల్లగా ఉంటుంది కదా, అలా ఉంటుంది అనమాట. ఇంకా బయటను కిచెన్ హాల్ ఊకేసుకొని ఇంకా నేనైతే టీ దగ్గరికి వచ్చేసాను అనమాట. టీ అయితే పోసేస్తున్నాను మా ఆయనకి నాకు. మా ఆయన అయితే ఇంకా లేవలేరు. ఇంకా టీ ఇచ్చి లేపుదాంలే, ఎలాగో లేచాను కదా నేను తాగుతూ అని లేపుతాను అనమాట. ఎందుకు అబ్బా అదొక రకమైన జబ్బు ఏంటో నాకు తెలియదు, కానీ చిన్నప్పటి నుంచి అయినా సరే లేవగానే, చిన్నప్పటి నుంచి తాగేటోళ్ళ మీరు టీ అనకండి. అప్పట్లో ఎవరికి తెలిసేది, టీయే పోసేవాళ్ళు మా అమ్మ నాన్న. నేను టీయే తాగేదాన్ని, పాలు అస్సలు తాగను నేను. ఎప్పుడో నా ప్రెగ్నెన్సీలో తాగాను మా పెద్దోడు. అప్పుడు కూడా ఎలా అంటే పార్లేజీ బిస్కెట్ వేసి దాన్ని ఒక పేస్ట్ లాగా చేసి తినేదాన్ని అనమాట, పాలు అంతే తప్ప మనం పెద్దగా పాలు తాగం. టీ తాగితే నాకు భలే రిలీఫ్ వస్తుంది అన్నమాట. ఇంకా మా ఆయనకి టీ అయితే తీసుకెళ్తూ ఉన్నాను అనమాట. ఇంకేం చేస్తారో, చల్లగా ఉంది కదా, అసలు వాళ్ళు ఎవ్వరికి లేవబుద్ధి అవట్లేదు. మా డాడీ గారు చూడ అటునుంచి ఆల్రెడీ చల్లగా ఉందంటే అటునుంచి లేసి ఇటు పడుకున్నాడు. ఇంకా మా ఆయన అయితే పైన వీళ్ళు ఇటు దొబ్బుకొచ్చేస్తారనమాట, ఇటు వాల్ సైడు. అందుకే ఆయన మీతో పళ్ళేంటారా బాబు అనుకొని పైన అయితే పడుకున్నాడు. నేనైతే టీ అక్కడ పెట్టుకొని ఒక పక్క పల్లీలు, ఒక పక్క రైస్ అయితే కడిగి పెట్టాను. నేను టీ కొంచెం చల్లగా అయ్యాక, కొంచెం కాదు కానీ చాలా చల్లగా అయ్యాక టీ తాగుతాను మళ్ళీ నేను, అదొప్పించి నాకు. ఇంకా తర్వాతకి దోశలు అయితే వేస్తున్నాను అనమాట. దోశల వాళ్ళకి ఈరోజు పల్లీ చట్నీ చేశాను. ఇంకా పిల్లలు మా ఆయన అందరికీ పెట్టేశాక కొద్దిసేపు అయితే ఇంకో ఇలా మా పిల్లలతోటి చిట్చాట్ అనమాట. నేను వాడి పైన పడుకుంటే వాడు పోనీలే మమ్మీ అని కబుర్లు చెప్తూ ముగ్గురు ఒక చోటికి చేరుతారనమాట. మా చిత్తాలు చూడండి సెల్ఫ్లలో కూర్చుంటుంది. భలే ఇష్టం ఆమెకి సెల్ఫ్లలో కూర్చోవడం, సెల్ఫ్లలో పడుకోవడము. అస్సలు నెగలనివ్వదు మనుషుల్ని. అదిగో జుట్టు లాగేసావు నాను అంటే సారీ మమ్మీ అని కెమెరాలో చూస్తూ ముక్కులు ఎలా పెడుతున్నాయి చూడండి. ఇంకా ముగ్గురు వాళ్ళ డాడీ లేనంతసేపు నాతోటే ఉంటారు, బాగుంటారు అసలు. మమ్మీ ఏం చెప్తే అది
మమ్మీ బెదిరించినా భయపడతారు, ప్రేమగా చూసినా మమ్మీ ఎలాగే ఉంటుంది. ఇంకొకసారి వాళ్ళ డాడీ వస్తే ఇక డాడీ చుట్టూ ఈగల్లాగా చేరుతారనమాట. వాడు నా హెయిర్ లాగుతూ ఇలా హెయిర్ లాగినప్పుడు స్కిన్ ఇలా అవుతుంది కదా, దాన్ని చూస్తూ మమ్మీ మ్యాజిక్ అంటా ఉన్నాడు అనమాట వాళ్ళ తమ్ముడికి చెల్లికి. అరే చూడండి మమ్మీకి మ్యాజిక్ వస్తుంది ఇక్కడ చూడండి అంటే మా చిత్తల్లి గట్టిగా లాగేసింది అనమాట. ఆమె ఆనందం చూడండి, అమ్మ నొప్పేస్తుందంటే అవునా అంటూ ఉందన్నమాట. ఇంకా పెద్దగా ఆటల కంటే ఇలా కాసేపు ఏంటంటే నాకు ఎవ్వరూ లేరు కదా, ఇప్పుడు మీరు నమ్మరు, నా పిల్లల్ని ఒక మదర్ కంటే ఎక్కువ ఒక సిస్టర్ లాగా బాగా సతాయిస్తూ బాగా అరిపిస్తూ కొన్నిసార్లు విసిగిస్తూ ఉంటానన్నమాట. వాడు నా తల్లు ఏమున్నా ఇక్కడ లాగుతొస్తుందా లేదా అవన్నీ చెక్ చేస్తూ ఉన్నాడనమాట. ఇంకా తర్వాత మేము కొద్దిసేపు ఆడుకొని లంచ్ అయితే చేసామన్నమాట. ఇదైతే ఈవినింగ్ రొటీన్. ఇంకా ఈవినింగ్ అయితే అందరం ఫ్రెష్ అయిపోయాం. మా చిత్తల్లి కూడా చూడండి ఎంత చక్కగా ఫ్రెష్ అయిపోయి బొట్టు పెట్టుకుందో, చక్కగా ఉంది కదా. ఇంకా వాళ్ళైతే అన్నారు చూడండి, కూర్చుంటే ఎక్కడ వాళ్ళిద్దరు ఒక చోట కూర్చుంటే వాళ్ళ చెల్లి ఒకరిని లేపేస్తుంది అనమాట. అందుకే వాళ్ళిద్దరు నిల్చున్నారు. ఇంక ఇక్కడైతే నేను దొండకాయ అయితే కడిగి ఆరబెట్టుకున్నా. పచ్చి మీద కోస్తే చేతులకంతా ఒకలాంటి బంక అంటుతుంది కదా పచ్చడి చేయడానికి అనమాట. ఇంకా స్నానానికి ముందే గిన్నెలన్నీ తోము అనమాట. తోము పెట్టుకొని మిక్సీ పట్టుకొని అన్ని పనులు ఈవినింగ్ ఇల్లు ఆకిలి అవన్నీ చేసేసుకున్న తర్వాత ఫ్రెష్గా పిల్లలకి ఫ్రెష్ అయిపించి నేను ఫ్రెష్ అయ్యాను అనమాట. ఇక్కడ మా చిత్తల్లికి బిస్కెట్ కావాలట. ఫస్ట్ బిస్కెట్ అని మెన్షన్ చేయదు మా అమ్మాయి గారు. వచ్చి మమ్మీ ఏమైనా ఉందా అంటే ఏం కావాలమ్ము అంటే అదే మమ్మీ ఏదైనా ఆకలిస్తుంది కదా అంటే ఏం కావాలంటే బిస్కెట్ ఉందా అని అడిగితే ఇంకా సరే అని పొద్దున్న తెచ్చిన బిస్కెట్ ఉండే ఇంక ఇచ్చాను. మ్యారీగోల్డ్ అయితే అస్సలు బాగా రావట్లేదు తెలుసు, ఇంత ముందుకు బాగుండేది కానీ అంతా ఒకలాగా వస్తుంది టేస్ట్, అస్సలు బాగుండట్లేదు. పొద్దున్న తిందామని తీసుకున్నాను కానీ అది నేను మీకు చూపించలేదు, బాగాలేదని క్లోజ్ చేశాను అనమాట ఒకటే బిస్కెట్ తిని. ఇంకా అదే ఇప్పుడు ఇస్తుంటే ఇంకా వాళ్ళ అన్నయ్యలకు ఇస్తూ ఉందన్నమాట. ఏది ఇచ్చినా పాపము చాలా వీడియోస్లో మెన్షన్ చేసినట్టు ఖచ్చితంగా ఇస్తుంది, అలా అని ఫుల్గా ఇవ్వదులేండి, ఎందుకంటే తను చిన్నపిల్ల కదా అంత ఎక్స్పెక్ట్ చేయకూడదు, ఖచ్చితంగా ఇస్తుంది. అలాగే తను ఒక్కదానికే ఇచ్చినా కూడా తమ్ముడికి చిన్నోడికి లేదా అని అడుగుతుంది అన్నమాట. అది ఏదైనా సరే మంచి తల్లి అనమాట. సరే అమ్ము 3 ఇచ్చేయమంటే ఇంకా కౌంట్ చేసుకుంటూ ఇస్తూ ఉందన్నమాట. ఇంకా బిస్కెట్ తినేసి వాళ్ళైతే టీవీ చూస్తున్నారు. ఇంకా వర్షం తగ్గింది కదా, ఇప్పుడు మిషన్ ఆన్ చేయకపోతే ఎట్లా, ఏ రోజుకి ఆ రోజుకే వేసుకుంటున్నాను అనమాట మోస్ట్లీ. ఇంత ముందులాగా 2 డేస్కి ఒకసారి వేయట్లేదు, ఎందుకంటే వర్షం వస్తుంది కదా, కొంచెం దగ్గర దూరంగా ఆరేసుకుంటే బాగుంటుంది అని. ఇంకా మిషన్ ఆన్ చేసి వచ్చి నేనైతే దొండకాయలు అయితే కట్ చేసుకుంటున్నాను. దొండకాయ పచ్చడి కోసం ఆయన చాలా రోజుల నుంచి అడిగితే ఎప్పుడు తెచ్చినా కర్రీయే చేస్తున్నాను అనమాట. సరే ఇంక ఈసారి 1/2 kg తెచ్చినాడు, సరే అని కొన్ని దొండకాయ పచ్చడికని కట్ చేసుకుంటున్నాను, కొన్ని కూరకని ఫ్రిడ్జ్లోనే ఉన్నాయన్నమాట. ఇంతకుముందు చెప్పాను కదా దొండకాయ తడితో కట్ చేసుకుంటే వేళ్ళకంతా ఇలా బంకల్లాగా ఒకలాంటి మరకలు వచ్చేస్తాయని ఇలా ఆరపెట్టుకొని కట్ చేసుకుంటే రావన్నమాట. ఒకవేళ పొడుగ్గా కట్ చేసేటప్పుడు చేతికి ఆయిల్ పూసుకున్నా కూడా, అంటే జస్ట్ ఫింగర్ టిప్స్కి మాత్రం ఆయిల్ పూసుకొని కట్ చేసిన ఫింగర్స్ అలా ఒకలాగా అవ్వవన్నమాట, బాగుంటుంది ఇలా. ఇంకా దొండకాయ పచ్చడి కూడా భలే కుదిరిందనమాట. ఇంకా మా ఆయనకు ఫోన్ చేశాను, వస్తున్నా అన్నారు. నేను దొండకాయ పచ్చడి రేర్గా చేస్తాను అనమాట, ఎక్కువ గోంగూర పచ్చడి టమాటో పచ్చడి చేసుకుంటాం. చాలా ఛానల్స్ చూసి ఫైనలీ వాళ్ళు చెప్పేటివన్నీ నా దగ్గర లేవన్నమాట, ధనియాలు కొత్తిమీర. సరే లేకపోయింది ఉన్నదాంతో చేద్దామని కానిస్తున్నాను అన్నమాట. ఇక్కడైతే బోర్న వర్షం, మా ఆయన అయితే ఫుల్గా తడిసిపోయి వచ్చాడు. ఆ రోజు మా ఆయన ఖమ్మం వెళ్ళారనమాట మళ్ళా. ఇంక ఇక్కడైతే చట్నీకి కొన్ని పల్లీలు పచ్చిమిర్చి అయితే వేయించుకొని పెట్టుకున్నాను. ఇంకో 2 టమాటోలు, దొండకాయ అయితే ఫ్రై చేస్తూ ఉన్నాను అనమాట. ఇంకో పక్క అయితే టీ పెట్టుకుంటున్నాను, రైస్ పెట్టాలి. ఫుల్గా ఆయన అయితే ఫుల్గా తడిచి వచ్చాడు, వచ్చి వాటర్ పెట్టలేవా అని అడుగుతున్నాను అనమాట. అదేంటి నువ్వు చెప్పాలి కదా నేను వస్తున్నాను వాటర్ పెట్టు అని, నువ్వు వచ్చేది రాంది సడన్గా చెప్పకుండా వచ్చేసి వాటర్ పెట్టలేదంటే నేనేం చేస్తాను అని చెప్తూ ఉన్నాను అనమాట. అదేంటో తెలీదు, కెమెరాలో అయితే అసలు దొండకాయ అద్భుతంగా కనిపిస్తుంది, దొండకాయ పులిహార ఏమంటారు, అవునా కాదా? ఇంకా నేనైతే అవి వేంపుకొని చల్లారాక చట్నీ అయితే పట్టేసుకొని తాలింపు అయితే పెట్టేసుకున్నాను అనమాట. నా దగ్గర పెద్దగా ఇంగ్రీడియంట్స్ లేవు.
ఇంకా ఇంతే. ఇప్పుడైతే రైస్ పెట్టేసుకున్నాను. ఇంకా మేమైతే వేడివేడిగా డిన్నర్ చేసి కంప్లీట్ చేసేయాలి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.